వెల్కమ్ టు బెస్ట్ కుక్ విత్ లవ్. హాయ్ ఫ్రెండ్స్, టుడే మన స్పెషల్ రెసిపీ ఎగ్లోని ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ మరియు వెజిటేబుల్లోని విటమిన్ సమృద్ధిగా మనకు అందించే మనందరి ఫేవరెట్ వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. వెజిటేరియన్స్ మరియు ఎగ్గును నాన్ వెజ్గా భావించేవారు ఇద్దరికి ఒకేసారి వెజ్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా టేస్టీగా చేయాలో చూసేద్దాం రండి. రైస్ ముందే ప్రిపేర్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా క్యాప్సికమ్ 1, క్యాలీఫ్లవర్ 150 గ్రామ్స్, అల్లం 1 ఇంచ్, క్యారెట్ చిన్నవి 3 పైన చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ క్యారెట్ నేను తురుము పట్టాను, మీకు కావాలంటే ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అదేవిధంగా పెద్ద ఉల్లిగడ్డ 1 పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బాండిల్ పెట్టి దానిలో ఆయిల్ 3 ఆయిల్ స్పూన్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎగ్స్ 4 పైన చూపిస్తున్న విధంగా పగలగొట్టి వేసుకోవాలి. స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కారం 1/2 టీ స్పూన్ వేసి కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత చివరగా కరివేపాకు 1 రెబ్బ వేసి ఈ ఎగ్ ఫ్రైని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఫ్రైడ్ రైస్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ స్టవ్ మీద పెట్టి ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ 3 ఆయిల్ స్పూన్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని దానిలో పసుపు 1/2 టీ స్పూన్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము ఒకటి తర్వాత ఒకటి ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఇలా మొత్తం వెజిటేబుల్స్ వేగిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత కారం 1 టీ స్పూన్ వేసుకొని మళ్ళీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మొదట ఎగ్ ఫ్రై మరియు కొత్తిమీర వేసి నేను మిక్స్ చేశాను. తర్వాత రైస్ వేసి మిక్స్ చేస్తాను. ఒకవేళ మీ ఇంట్లో ఎగ్ తినని వారు ఉంటే ముందుగా రైస్ మొత్తం బాగా మిక్స్ చేసి వారికి సపరేట్గా తీసి ఆ తర్వాత వెజ్ ఫ్రైడ్ రైస్లో ఎగ్ ఫ్రై మిక్స్ చేసుకోండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎలా మిక్స్ చేస్తున్నానో, మీరు కూడా పైన చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా మీకు కావలసినంత రైస్ మిక్స్ చేసి కలుపుకోవాలి. చూశారుగా ఫ్రెండ్స్, చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చూస్తేనే నూరూరే వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.